మంగళవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేవరపల్లిలోని భాష్యం శ్రీ చైతన్య ఎంపీపీ హైస్కూల్స్ నందు భవిష్యత్తులో జామ, ఉసిరి, నారింజ, మామిడి, సపోటా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రమా రహిత మాట్లాడుతూ పర్యావరణం పట్ల విద్యార్థి దశ నుండి బాధ్యత కలిగించేలా పాఠశాలలో విద్యార్థులతో కలిసి మొక్కలు నాటుతున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు వెంకన్న, బాబు, ఎన్ లలిత, లియో క్లబ్ తరపున లియో అధ్యక్షులు వెంకట్, సెక్రటరీ పి కావ్య, శ్రీ నిత్య, కోశాధికారి నాగ చైతన్య, భాష్యం ప్రిన్సిపల్ పి పేరయ్య నాయుడు, చైతన్య స్కూల్ ప్రిన్సిపల్ వినూత్న, ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నూతనంగా సభ్యత్వం తీసుకున్న గౌరీపట్నం గ్రామానికి చెందిన జాస్తి సతీష్ విరివిగా మొక్కలు నాటడం జరిగింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా దేవరపల్లి లయన్స్ క్లబ్ తరఫున దేవరపల్లి భాష్యం స్కూల్, చైతన్య స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని కవర్ చేసి అన్ని పిల్లలతోటి లియో క్లబ్ మెంబర్స్ తోటి ఈ రోజు మొక్కలు నాటించడం జరిగింది. వర్షాకాలం కాబట్టి మొక్కలు ఇంకా బాగా పిల్లలందరూ వాటిని కేర్ తీసుకుంటూ వాళ్ళకి ఇప్పటి నుంచి పచ్చదనం మీద అవగాహన, పర్యావరణ రక్షణ మీద వాళ్ళకి అంతా తెలియాలని లియో క్లబ్ మెంబర్స్ తో కూడా ఈ రోజు మొక్కలు నాటించడం జరిగింది. అలాగే పర్యావరణ పరిరక్షణలో భాగంగా కాలుష్య నివారణ నిమిత్తమైన పర్యావరణ పరిరక్షణ కోసం విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం మొక్కల గురించి, మొక్కల యొక్క విలువల గురించి తెలియజేయడం జరిగింది. అంటే మొక్కలు మనకి జీవనాధారం అవుతున్నాయి, వాటి నుంచి తీసుకునే పళ్ళు, ఇతర ఆహార పువ్వులు అన్నిటి నుంచి మనం మొక్కల నుంచి సద్వినియోగం చేసుకుంటున్నాము. వాటితో పాటు ఫ్రూట్స్, మీరు యాపిల్, జామ అవన్నీ కూడా తింటారు కదా, ఫ్రూట్స్ అన్ని కూడా చెట్ల నుంచే వస్తాయని వాళ్ళకి తెలియజేయడం జరిగింది. వాటిని వ్యాపారంగా చేసుకుని కూడా చాలా మంది కుటుంబ జీవనం కొనసాగించడం జరుగుతుంది. రైతు వారి కుటుంబాలు కూడా మొక్కల నుంచి కానీ ఇతర వ్యవసాయ పంటల నుంచి కానీ వారు జీవన వృత్తిగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు జామ, నేరేడు, ఉసిరి, నారింజ, నిమ్మ, సపోటా, ఇంకా ఇతర మొక్కలు, మామిడి, ఇతర మొక్కలన్నీ కూడా అన్ని స్కూల్స్ దగ్గర విద్యార్థులకు భవిష్యత్తులో తినడానికి కూడా ఉపయోగపడే విధంగా ఉంటాయని వేయడం జరిగింది. ఓకే, అందరికీ థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చాలు సార్, వెళ్ళిపోయి క్లాస్ పెట్టుకో అంటున్నారు.